అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. టాప్ బాక్స్ ఫుల్ అయిపోయింది. నువ్వేమంటావు? పెట్టుకుందాం లేకుంటే లేదు. సరే, నేను బండి బయటికి తీస్తా, నువ్వు అది పెట్టేసి. ఆల్రైట్, సో హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో చాలా రోజుల తర్వాత శ్వేత నేను కలిసి రైడ్ చేయబోతున్నాం. కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి. మేబీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మేము చేస్తున్న ఫస్ట్ ఎవర్ కపుల్ రైడ్. ఇంతవరకు మేము ఇద్దరం కలిసి బెంగళూరు దాకా కపుల్ రైడ్ ఎప్పుడు చేయలేదు. శ్వేత, ఆర్ యూ రెడీ? వేర్ ఆర్ యూ? యు ఆర్ నాట్ రెడీ, యు ఆర్ స్టిల్ ఇన్సైడ్. నేను కూడా రెడీ కాదు, అంటే జస్ట్ రెడీ అయినాం. ఇంకా రైడింగ్ గేర్ చేసుకొని బండి బయటికి తీసి బయలుదేరే వరకు ఇంకో 30 minutes అవుతుంది అనుకుంటా. సో పాపం నిన్న సాయంత్రం క్యాండీ ఎంత ఎక్సైటెడ్ ఉండే అంటే మా ఎంబడి రావడానికి రెడీగా ఉండే. తను ఏమనుకుంటుంది, మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం అని చెప్పి అనుకుని తన బట్టలు కూడా తీసి బయట పెట్టింది అండ్ బ్యాగ్ వేసుకుంది, నీట్గా షూస్ వేసుకుంది, బ్యాగ్ వేసుకుంది. ఆ బ్యాగ్ లో డాడీ స్టిక్కర్స్ పెట్టుకుంది. లెట్స్ గో. అది చూడడానికి చాలా క్యూట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉండే. కాకపోతే ఇప్పుడే తీసుకెళ్ళలేము. క్యాండీని తీసుకెళ్తే కార్లోనే వెళ్ళాలి. బైక్ మీద అయితే ఇప్పుడు కష్టం. రిస్క్ అయితే నేను తీసుకోదలుచుకోలేదు. కానీ క్యాండీ ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు శ్వేత ఇంకో బైక్ మీద షిఫ్ట్ అయితే అప్పుడు క్యాండీని తీసుకెళ్ళొచ్చు. ఇంకా ఈ రైడ్ ఎక్కువ రోజుల కోసం వెళ్ళట్లేదు, జస్ట్ 3-4 days కోసం వెళ్తున్నాం. అందుకే ఓన్లీ ఒక టాప్ బాక్స్. సో శ్వేత నేను ఇప్పటిదాకా కలిసి చాలా రైడ్స్ చేసినాం కాబట్టి ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది యాక్చువల్గా ఎన్ని బట్టలు తీసుకెళ్ళాలి, ఎంత లగేజ్ తీసుకెళ్ళాలి అని చెప్పి. లేకపోతే ప్రతిసారి మేము చాలా లగేజ్ తీసుకెళ్తాం, కానీ మోస్ట్ ఆఫ్ ది చాలా బట్టలు తీసుకెళ్తాం, కానీ ఆ బట్టలన్నీ యూజ్ చేయం. అటు సైడే పెట్టాలి. ఇటు సైడ్ ఆల్రెడీ డ్రోన్ ప్యాక్ చేసింది. సో నువ్వు మేబీ ఇక్కడ సైడ్ బట్టలు ఉన్నాయి కాబట్టి అట్నే ట్రై చేయి. సో చాలా రోజుల తర్వాత భారత్ ఇట్లా ఫుల్లీ లోడెడ్ ఉంటాయి, లైక్ టాప్ బాక్స్ తోటి, ట్యాంక్ బ్యాగ్ తోటి, హెల్మెట్స్ తోటి చాలా అట్రాక్టివ్గా, చాలా మంచిగా కనిపిస్తుంది. భారత్ ఈజ్ రెడీ. ఇప్పుడే నేను భారత్ని వార్మప్ చేసిన అండ్ చైన్ కూడా మొన్న నేను చైన్ టైట్ చేసిండే. నా అంతలో నేనే చైన్ టైట్ చేసుకున్నా. దాన్ని కూడా ఒక చిన్న షార్ట్ వీడియో పెడతా. అండ్ చైన్ని లూప్ చేసిన. సో లూప్ చేసిన తర్వాత కొంచెం టైం చైన్ని వదిలేయాలి. లూప్ అనేది చైన్ లోపల పట్టుకోవాలన్నమాట. సో దానికే కొంచెం వదిలేసిన. ఒక 5 minutes ఆగి మనం బయలుదేరదాం. చలో శ్వేత, ఎక్కువ శ్వేత పోదాం. సో దేవుడు పేరు తీసుకొని రైడ్ స్టార్ట్ చేద్దాం. జై బజరంగ్ బలి, తోడు దుష్మన్కి నలి, జయం మందేరా, క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేలా చూడు స్వామి. ఏమైంది? షట్, పెట్టిందే పెట్టలేదామా? మర్చిపోయినాము. ఆహా, నా తాళం చెయ్యి. అరే నేను మర్చిపోయాను అనుకుంటా, లాక్ చేయలేదు అనుకుంటా. ఆల్వేస్ నేను టాప్ బాక్స్ పెట్టిన తర్వాత లాక్ చేయడం అసలు మర్చిపోను, కానీ ఎందుకో మరి మర్చిపోయాను ఈరోజు. ఇట్లా స్టార్టింగ్ అంటే రైడ్ స్టార్టింగ్లోనూ ఇలా ఏమైనా జరుగుతాయి అంటారు, ఇది బ్యాడ్ సైనా అట్లా అని చెప్పి అనుకుంటారు. బట్ ఏ జరిగినా మన మంచి కోసమే. మేబీ ముంగట ఎక్కడనో పడిపోయింది అనుకో, మనకు తెలియదు, ఇంటి దగ్గరనే పడ్డది, మంచి పని అయింది. ఇంకా స్పీడ్లో పడ్డుంటే దాని డ్రోను, ల్యాప్టాప్ ఉంది, ఎక్కువ డ్యామేజ్ అయ్యేది. జస్ట్ ఇట్లా పడ్డది కాబట్టి ప్రాబ్లం ఉండదని చెప్పి అనుకుంటున్నాను. రైడ్లో అంటే ఏ రైడ్ చేసినా కానీ ఫ్యూయల్కే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇది మైలేజ్ ఇచ్చేది తక్కువ అండ్ ఫ్యూయల్ ప్రైస్ ఏమో 109 rupees ఉంది. నాకు తెలిసి ఆంధ్రాలో ఇంకా ఎక్కువ ఉంటుంది అండ్ కర్ణాటకలో కొంచెం తక్కువ ఉంటుంది. వైఫై ట్యాప్ చేయి. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా మనకి 2 దారులు ఉన్నాయి, మొత్తం 3 దారులు ఉన్నాయి. కార్ అయితే ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి స్ట్రైట్గా శంషాబాద్ దాకా వెళ్ళిపోవచ్చు. అదే బైక్ మీద కావాలనుకుంటే మనం ఒకటి మెహదీపట్నం మీదకి వెళ్ళొచ్చు. మెహదీపట్నం ఆరంఘట్ నుంచి మనం శంషాబాద్ రీచ్ కావచ్చు. లేదనుకుంటే మనం సర్వీస్ రోడ్ యూజ్ చేసి కూడా శంషాబాద్ రీచ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నార్సింగి, హిమాయత్ సాగర్, రాజేందర్ నగర్ ఆ లోపల నుంచి ఈజీగా ట్రాఫిక్ లేకుండా మనం శంషాబాద్ రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు నాకు తెలిసి నేను అదే రూట్ తీసుకుంటాను, ఎందుకంటే మనకి ట్రాఫిక్లో కాకుండా, ట్రాఫిక్ లేకుండా మొత్తం సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి శంషాబాద్ వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకి ఇంకా హైవే NH44 హైవే స్ట్రైట్ అంటే స్ట్రైట్. హైదరాబాద్ నుంచి కర్నూలు 200 kilometers ఉంటుంది. ఆల్రెడీ 5 kilometers వచ్చినాం మనం. 238 kilometers ఉంటుంది. 11 o'clock కల్లా రీచ్ కావాలి. నేను 7:38 అవుతుంది టైం. ఇప్పుడు మ్యాక్సిమం రీచ్ అయిపోతామని చెప్పి అనిపిస్తుంది. బ్రేక్స్ తక్కువ తీసుకుంటే నాన్ స్టాప్ కొట్టాలి. లారీ ఎగ్జాక్ట్లీ బోర్డుకి అడ్డంగా పెట్టండి ఎన్ని కిలోమీటర్స్ ఉంది చూద్దాం అనుకుంటే. సో కరెంట్లీ మనం ఇంటి దగ్గర నుంచి శంషాబాద్ హైవే రీచ్ కావడానికి 42.9 kilometers వచ్చినాం. ఇంటి దగ్గర నుంచి ఇప్పటిదాకా 80 kilometers వచ్చినాం. ఇంకో 1 kilometer అయితే 79 kilometers చూపిస్తుంది బోర్డు పైన. కానీ చాలా ట్రాఫిక్ ఉంది.
మనకి ఒకసారి జడ్చర్ల భూత్పూర్ దాటితే అప్పుడు ట్రాఫిక్ తగ్గుతుంది అనుకుంటా. ఇదే హిల్ పార్క్. ఉన్నారు బైకర్స్ ఉన్నారు లోపల. ఆ హిల్ పార్క్లో చూడడానికే బాగుంటాయి కానీ టిఫిన్ అంత టేస్ట్ ఏమి ఉండదు, అంత గ్రేట్ ఏమి ఉండదు. సో రైట్ మనం బాల్నగర్లో ఉన్నాం. అండ్ బాల్నగర్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ వీడియో చూస్తే తప్పకుండా కింద కమెంట్ చేయండి హాయ్ అని చెప్పి. అండ్ ఈ ప్లేస్ పేరు కూడా పెట్టండి కమెంట్లో. రైడ్ అప్డేట్ కరెంట్లీ టైం 9:17 అవుతుంది. అండ్ ఇప్పటిదాకా మనం ఇంటి దగ్గర నుంచి 132 కిలోమీటర్స్ వచ్చినాం. జడ్చర్ల భూత్పూర్ మహబూబ్ నగర్ దాటేసినాం. ముంగట మనకి కొత్తకోట ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా. అండ్ కర్నూలుకి 108 కిలోమీటర్స్ ఉంది. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా నా బైక్ గురించి, బెనెలీ TRK 502X. ఇది పైసా వసూల్ బైక్. నేనైతే ఫుల్లీ హ్యాపీ ఈ బైక్ తోటి. నాకు ఒకటి ప్రాబ్లం ఏంటంటే సర్వీస్. లైక్ సర్వీస్ సెంటర్కి పోయినప్పుడు వాళ్ళు సర్వీస్ అనేది చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు లేబర్కి. అంత ఛార్జ్ చేయకపోతే మంచిగా ఉంటుంది. లైక్ లేబర్కే 4000 తీసుకుంటారు. అండ్ మిగతా 4000 వచ్చేసి మన ఇంజన్ ఆయిల్ ఇంకా వేరే దానికి. కాకపోతే ఆ 4000 సర్వీస్ అంటే 4000 ప్లేస్లో ఒక 2500 తీసుకుంటే ఐఎమ్ హ్యాపీ. అది కూడా ఇంకొంచెం తగ్గిపోతుంది. లైక్ 6500లా సర్వీస్ అయిపోతుంది. కానీ 8000 అనేసరికల్లా కొంచెం ఇట్లా ఇట్లా గుండె మీద చేయి పెట్టాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇట్లా హైవే మీద నడిపించేటప్పుడు విత్ పిలియన్ విత్ లగేజ్ ఇప్పుడు మనము కొనాలనుకుంటే 30 లక్షలు 40 లక్షలు పెట్టి కూడా బండ్లు కొనవచ్చు. కానీ మనం హైవే మీద ఎంత స్పీడ్ పోతాం చెప్పండి? 120 కిలోమీటర్స్ చాలా స్పీడ్గా. 120 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ 120 కిలోమీటర్స్లో హ్యాండ్లింగ్ కానీ స్టెబిలిటీ కానీ బ్రేకింగ్ కానీ 100/100% పర్ఫెక్ట్గా ఉంటుంది. పైసా వసూల్ బైకు. సిడి శ్వేత ప్రతిసారి హెల్మెట్ కింద పడేసి డ్యామేజ్ చేసేది నువ్వే. 53 కిలోమీటర్స్ వచ్చినాం. అండ్ ఇంకా కర్నూలు మనకి 79 కిలోమీటర్స్ ఉంది. 11 వరకు ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం. సో ఇన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత ఇంత లాంగ్ రైడ్ 150 కిలోమీటర్లు. అరే గోవా పోయినాం కదా శ్వేత, మర్చిపోయినావు నువ్వు. కొత్తకోట ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. 3 కిలోమీటర్స్ ముందు ఇక్కడ ఆపినాం మేము. వెనకాల గ్రీనరీ సాలిడ్గా ఉంది. సో వెనకాల పొలాలు అది చాలా బాగున్నాయి చూడడానికి. నేను అనుకున్నా ఒక డ్రోన్ షాట్ తీద్దామని చెప్పి అనుకుంటున్నా. సో మీరు డ్రోన్ షాట్ చూసి so high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see. కొత్తకోట దగ్గర అసలు సీనరీ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. ఇదే చిన్న ఏదో రివర్లా ఉంది. ఇది రివర్ స్ట్రీమ్. పైనుంచి చూస్తే మాత్రం మస్తు బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ నేను డ్రోన్ ఎగరేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక గుంపు మొత్తం క్రెయిన్స్ ఉంటాయి కదా, కొంగలు ఉంటాయి కదా, కొంగలన్నీ ఎగురుతూనే ఉండే. నా డ్రోన్ ఇట్లుంది అండ్ కొంగలు ఇట్లా వెళ్ళినాయి. ఆల్మోస్ట్ డ్రోన్ క్రాష్ అయిపోయేది, అంటే కొంగ గుద్దేసేది డ్రోన్ని. బట్ నా లక్ మంచిగా ఉంది, ఏం కాలేదు. పాపం ఆ కొంగ కూడా ఏం కాలేదు. కొత్తకోట ఇట్లా వెళ్ళాలి. రోడ్ రోలర్ చూసి ఎన్ని రోజులు అవుతుంది. రోడ్ రోలర్ ఓ కృష్ణా రివర్. దెర్ ఈస్ రివర్, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ ఈస్ దేర్. రివర్ కృష్ణ. సో కర్నూలుకి వెళ్ళే దారిలో మనకి 2 రివర్స్ టచ్ అవుతాయి. మొదటిది కృష్ణ, ఇంకోటి మనం కర్నూలు ఎంటర్ అయిన తర్వాత రివర్ తుంగభద్ర ఉంటుంది. అండ్ ఈ రివర్ కృష్ణలో మనకి పుష్కర స్నానాలు కూడా చేయడానికి ఉంటాయి. అది 6-7 ఇయర్స్కి ఓసారి అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు ఎన్ని ఇయర్స్కి అవుతుందో. కానీ RTO స్టాప్. దీంతో మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. మనకి తగిలిన 2వ రివర్, అక్కడ మనకి కృష్ణా రివర్ తగిలిండే. ఇప్పుడు ఇది తుంగభద్ర రివర్. మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది రివర్. ఆల్ రైట్, రీచ్ అయిపోయినాం మనం కర్నూలు. అండ్ నేను మా బైకర్ స్టోర్స్ పక్కకే ఉన్నా. హాయ్
అవును అవును యా బాగున్నా బ్రో బాగున్నారా నీ పేరు ధనుష్ హాయ్ మన సబ్స్క్రైబర్స్ కంటే నేనే ముందుగా వచ్చేసిన. అండ్ ఇది మా బైకర్ స్టోర్ కర్నూల్లో, ఇక్కడనే మన మీటప్. అండ్ ఇది రీసెంట్గా చాలా రీసెంట్గా ఓపెన్ చేసారు. సో స్టాక్ అది చాలా తక్కువ ఉంది. బట్ అంటే స్పెషల్లీ చెప్పాలంటే మన హైదరాబాద్లో మనకి రైడింగ్ జాకెట్ కావాలన్నా, రైడింగ్ బూట్స్ కావాలన్నా, హెల్మెట్ కావాలన్నా ఎక్కడైనా దొరికిపోతాయి. కానీ ఇట్లాంటి ప్లేస్లో లైక్ కర్నూలు, రాయలసీమ, అనంతపూర్ వాళ్ళ అంటే ఇక్కడ కూడా చాలామంది రైడర్స్ ఉన్నారు, చాలామంది బైక్ నడిపిస్తారు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే కమ్యూట్ చేస్తూ ఉంటారో రైడింగ్ జాకెట్స్, హెల్మెట్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాంటి థాట్ తోటి ఇక్కడ ఒక రైడింగ్ స్టోర్ పెట్టడం అనేది ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ థింగ్. ఈ రైడింగ్ స్టోర్ ఓనర్ అఖిల్ గుర్తుకొచ్చిండు కర్నూలులో. సో బైకర్ స్టోర్ దగ్గర పెడితే మ్యాచ్ అవుతుంది అని చెప్పి. సో నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఇనిషియేటివ్. ఏదైతే మీరు బైకర్స్ కోసం ఇట్లా స్టోర్ పెట్టి హెల్మెట్స్ వాళ్ళకి అవైలబుల్ ఉండేలా తీసుకొచ్చారు కదా. బికాజ్ ఎందుకంటే ఇవాళ రేపు హెల్మెట్ అనేది చాలా వెరీ వెరీ కామన్ థింగ్. కానీ దొరకడానికి ఇప్పుడు 200 కిలోమీటర్లు రావాలి వీళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే. సో ఆల్ ది బెస్ట్ అఖిల్. సో మనం కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, మన సబ్స్క్రైబర్స్ మెల్లమెల్లగా వస్తున్నారు. సో ఇది మన కర్నూలు స్పెషల్ అనమాట. దీన్ని ఉగ్గాని అంటారు. ఆల్మోస్ట్ లైక్ మురుమురా ఉంటుంది కదా, దాంతో చేస్తారనమాట ఉగ్గాని అండ్ బజ్జీ. నేను ఇంతవరకు బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ ఆయిల్ ఐటమ్స్ ఎప్పుడు తినలేదు, బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. టేస్టెడ్. నాకు కొంచెం సర్వ్ చేయవా ప్లీజ్? కొంచెం స్పైసీ ఉంది బట్ ఓకే. మిర్చి ట్రై చేసాం. దీనికి కాంబినేషన్ ఏదైతే ఉందో అది సూపర్ ఉంది. ఏదైతే కారంగా ఉండాలో అది నార్మల్గా ఉంది. కానీ ఉగ్గాని అయితే నాకు స్పైసీ అనిపిస్తుంది. బట్ టేస్ట్ ఏదైతే స్పైసీనెస్ ఉంది కదా, తింటుంటే బ్రెయిన్లో నర్వ్స్ అన్ని యాక్టివేట్ అవుతున్నట్టున్నాయి. అండ్ సార్ రాయలసీమ స్పెషల్ సార్ నిక్కీస్ ఈటరీ. మిస్టర్ నిక్కీ ఈటరీ. అచ్చా, మిస్టర్ నిక్కీస్ ఈటరీ. అచ్చా, బ్రదర్స్ కదా ఎట్లయినా. అది అఖిల్, ఇదేమో నిఖిల్. బాగుంది. ఒక బ్యూటిఫుల్ బ్రంచ్, బ్రేక్ఫాస్ట్ తర్వాత వేసే బ్రంచ్ కదా. సో బ్రంచ్ చేసుకొని మన సబ్స్క్రైబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, అందరినీ కలుద్దాం. చలో లోపలికి వెళ్ళిపోదాం. ఇది మన మీటప్ అనమాట కర్నూలులో సక్సెస్ఫుల్లీ. యాక్చువల్గా ఆన్ అండ్ ఆఫ్ నడిచింది, నేను కొంచెం ముందు వచ్చేసిన. సో వాట్సాప్ అందరు ఎట్లున్నారు? 3, 2, 1 సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ కర్నూల్. సో ప్రతిసారి నేను ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినా సరే, నేను ఎప్పుడు మీటప్ అని చెప్పి అన్నా సరే, అందరూ కమెంట్ చేస్తూ ఉంటారు అన్న మీటప్ పెట్టండి అని చెప్పి. సో నాకు తెలిసి చాలామంది ఈ మీటప్కి రాలేకపోయిండొచ్చు. సో వాళ్ళందరి కోసం లైక్ మీకు స్టిక్కర్స్ కావాలనుకున్నా, లేకుంటే ఎలాంటి బైకింగ్ గురించి అసిస్టెన్స్ కావాలనుకున్నా, మీరు ఇక్కడ మా బైకింగ్ స్టోర్కి రావచ్చు. అఖిల్ అని చెప్పి ఉంటాడు. మీరు అఖిల్ని అడిగి బైకింగ్ రిలేటెడ్ ఇలాంటి డౌట్స్ ఉన్నా మీరు తెలుసుకోవచ్చు. బ్రో అందరికీ మళ్ళీ ఒకసారి బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ లవ్లీ మీటప్. థ్యాంక్స్ అన్న. ఇచ్చిన వెరీ వెరీ నైస్ మీటప్. సక్సెస్ఫుల్లీ చాలా మంచిగా మీటప్ అయింది మనది కర్నూలుది. సో ఇక్కడ నుంచి మనం వాపస్ అనంతపూర్ వెళ్తున్నాం. నాకు తెలిసి ఇక్కడ కింది నుంచి యూటర్న్ ఉండొచ్చు, హైవే పైన ఉంది కదా. సో మనకి ఇంకా అనంతపూర్ 100 కిలోమీటర్స్ ఉంది. టైం 1:47 అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే హైవే అంతా. సో ఇక్కడ నుంచి బెంగళూరు దాకా కూడా మనకి అంత ప్లేన్ హైవే ఉంటుంది, ప్లేన్ టార్మాక్ మాత్రమే ఉంటుంది. కానీ లైక్ సీజన్ని బట్టి సీనరీ చేంజ్ అవుతుంది. వర్షాకాలంలో వస్తే మంచి గ్రీన్గా ఉన్న సీన్ చూడొచ్చు. ఇప్పుడు కొంచెం వింటర్ కదా, లైక్ సమ్మర్ కూడా స్టార్ట్ కాబోతుంది. అందుకే అంత డ్రై అండ్ ఒక క్రీమిష్ కలర్లా, డ్రై శాండ్ కలర్లా అనిపిస్తున్నాయి. అండ్ అక్కడ మౌంటైన్ చూడండి, ఆ మౌంటైన్స్ మస్తు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఏదో పెయింటింగ్లో మనం చూస్తాం కదా అట్లున్నాయి. ఓ హాయ్ విజయ్. హాయ్ హాయ్. హైదరాబాద్, బెంగళూరు, అనంతపూర్లో మీటప్ ఉంది. అది చేసుకొని అక్కడ నుంచి బెంగళూరు. హైదరాబాద్ షెఫ్స్ ఉంది కదా హైవే పైన, అక్కడ అవుతాం.
అవునవును, అదే నేను కూడా షాక్ అయినా, ఇది నెంబర్ కూడా అర్థం కాలే. 0457. అచ్చా 457 అదే YSJ. మీ పేరు షార్ట్ కటా? జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఓహో, ఓ గ్రేట్. యా, నైస్ మీటింగ్ యూ. చాలా బాయ్. హిమాలయన్ అమ్మేసిన. ఇది TRK 502X. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. రైట్ నౌ టైం 2:40 అవుతుంది అండ్ మనం అనంతపూర్ రీచ్ అయిపోయినాం. ఇంకో 20 minutes మన మీటప్ లొకేషన్ దగ్గర కూడా వెళ్ళిపోతాం. అండ్ లంచ్ కూడా మనం అనంతపూర్ దగ్గరనే చేసుకుందాం. అండ్ అనంతపూర్లో ఒకటి ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, మస్తు బ్యూటిఫుల్ ఇస్కాన్ టెంపుల్. లాస్ట్ టైం మేము XBHP తోటి వచ్చినప్పుడు కూడా ఈ ఇస్కాన్ టెంపుల్ బయటికి ఇక్కడే వెయిట్ చేసినాం. అండ్ ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మంచి బ్యూటిఫుల్ షాట్ తీసుకుందాం. మంచి బ్యూటిఫుల్ డ్రోన్ షాట్ తీసాం. బ్యూటిఫుల్. సో అనంతపూర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. అండ్ కరెంట్లీ ఇస్కాన్ టెంపుల్ క్లోజ్ ఉంది. అక్కడ చూడు 2 ప్యారెట్స్ కూడా ఉన్నాయి పైన. చూసినా 2 ప్యారెట్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్గా. కాకపోతే ఇది ఏంటంటే, సో ఇస్కాన్ టెంపుల్ మార్నింగ్ 7:30 నుంచి 1 o'clock దాకా ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నం క్లోజ్ చేస్తారు. అండ్ ఈవినింగ్ 4:30 నుంచి 7:30 దాకా ఓపెన్ ఉంటుంది. సో ఆ టైమ్స్లోనే విజిటింగ్ ఉంటుంది. సో మనం బయట నుంచే చూసుకొని డ్రోన్ షాట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. చలో లెట్స్ గో. అనంతపూర్ లవ్లీ క్రౌడ్. అందరికీ హాయ్, అందరికీ హాయ్. హాయ్ హాయ్. అటు సైడ్ వెళ్దామా? లోపలికి వెళ్దాం పదా. చలో లోపలికి వెళ్దాం. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ యాక్చువల్లీ. కలుద్దాం మనం. ఫస్ట్ అయితే వీళ్ళని కలిసి తర్వాత లంచ్. అది వీళ్ళని చూసిన తర్వాత నాకు ఆకలి కడుపు నిండిపోయింది. హాయ్ 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 బ్రో. ఛానల్ అనేది? ఓ హాయ్. ఏంది నీ ఛానల్ పేరు ఏంది? ఎక్స్ప్లోర్ విత్ భానుప్రకాష్. నీదేం ఛానల్? కళ్యాణ్ బైక్ హాలిక్. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళ ఛానల్స్ని కూడా. ఎందుకంటే ఈ మధ్య మనకి చాలామంది కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి సపోర్ట్ దొరుకుతలేదు. వాళ్ళకి మంచి సపోర్ట్ దొరికితే మంచి కాంటెంట్ తీసుకొస్తారు. ఇంకా ఉన్నాయా ఛానల్స్ ఎవరైనా? హాయ్ 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 బ్రో. ఆల్రైట్, అనంతపూర్ ఐ లవ్ యూ. ఇది జోష్ అంటే. ఇంట్రో ఫ్యాన్సా? ఓకే, మీరే చెప్పండి అదే ఇంట్రో. హాయ్. ఓకే, అందరం ఒకటేసారి. ఓకే, హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఈజ్ రైడ్ విత్ విజయ్ అండ్ చాలా కూల్ గురు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అసలు మీరు వచ్చింది చూసి అయితే నాకు ఆకలి ఇంత దూరం నడిపించింది అంతా మర్చిపోయినా. థ్యాంక్ యూ సో మచ్ అసలు. సో ఎట్లున్నారు అందరూ? అనంతపూర్ ఎట్లుంది? ఫుల్ జోష్. అందరి కోసం నేను స్టిక్కర్స్ తీసుకొచ్చిన. స్టిక్కర్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం మనం. నేనే చెప్పాలి ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఐ లవ్ యూ అనంతపూర్ ఆల్వేస్. సో ప్రతిసారి లాగానే అనంతపూర్ వచ్చినప్పుడల్లా ఇది ఒక ట్రెడిషన్ నాకు. హైదరాబాద్ షెఫ్స్లో ఆగాలి, ఉల్లచారు బిర్యానీ తినాలి. కాకపోతే నాకు తెలిసి శ్వేత ఫస్ట్ టైం ఆగుతుంది. ఉల్లచారు బిర్యానీ తిన్నాను ఇంతకుముందు. ఏందన్నా సాగర్, ఎట్లున్నావు సాగర్? సూపర్. ఎలా ఉన్నావు? నేను సూపర్. వచ్చినప్పుడల్లా అది ఒక ప్రోటోకాల్ అయిపోయింది. నేను డెఫినెట్లీ కలవకుండా పోతే మళ్ళీ స్టిల్ లైక్ ఫ్రెండ్స్ని కలవడం, ఫ్రెండ్స్ తోటి మాట్లాడడం ప్రతిసారి. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత అదొక స్పెషల్ ఫీలింగ్ అనమాట. సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న ట్రీట్ లాగా ఇచ్చిండు. నాకు చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ ఈ ప్లేస్ సెలెక్ట్ చేసింది కూడా సాగరే. మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చినప్పుడు లైక్ ఎండలో నిలబడకుండా మంచి ప్లేస్ ఉండేలాగా, బయట మంచి చెట్లు ఉన్నాయి, షేడ్ ఉంది, నీడ్ ఉంది, నీడలా కాసేపు వాళ్ళు రెస్ట్ తీసుకునేలా ఉంది. అండ్ అనంతపూర్ రెస్పాన్స్ అయితే సూపర్, అసలు సూపర్ అంటే సూపర్, లవ్లీ ఉండే.
సో మనం తిందాం, తిన్న తర్వాత మన వాళ్ళు ఇంకా బయటనే వెయిట్ చేస్తారు. తినేసి కలిసి ముందుకి రైడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే చలో తిందాం రండి. లెట్స్ స్టార్ట్ విత్ సూప్ తాగిన తర్వాత గుంటూరు చికెన్ అమేజింగ్ టేస్ట్ ఉంది అసలు. సో ఫైనల్ అండ్ నా ఫేవరెట్ ఉల్వచారు బిర్యానీ. డెఫినెట్లీ అనంతపూర్లో ఉంటే హైదరాబాద్ షెఫ్స్లది ఉల్వచారు బిర్యానీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బాయ్ 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 బాయ్, ఆల్ ది బెస్ట్ నీ ఛానల్కి కూడా. బాయ్ 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 బాయ్. ఈరోజు అనంతపూర్ మీటప్ మాత్రం సూపర్ మీటప్. బాయ్ 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 బాయ్. సూపర్ అంటే సూపర్ మీటప్, సూపర్ పవర్ఫుల్ మీటప్ అని చెప్పాలి. శివస్వామి బాయ్, కలుద్దాం నెక్స్ట్ టైం సరేనా, జాగ్రత్త. బాయ్ బాయ్. 111. సో ఆంధ్రాలో 111 ఉంది, మన దగ్గర 109 ఉండే. సో ఇక్కడ జస్ట్ 500 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తున్నా. సో 100 కిలోమీటర్స్లో మనకు మళ్ళీ బార్డర్ వస్తుంది, ఆడ పెట్రోల్ రేట్ తక్కువ ఉంటుందంట. ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. రైట్ నౌ 6:14 అవుతుంది టైం. అండ్ మనం కియా ఓపెన్ అయినప్పుడు ఎంత పెద్ద ఫ్యాక్టరీ, కియా అన్ని బండ్లన్నీ ఇక్కడనే అసెంబ్లీ అవుతాయి. చాలా పెద్దదని చెప్పి అనుకున్నాను, ఇప్పుడు ఎందుకో చిన్నగా అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడక్కడ చాలా ఈజీగా దాటేస్తున్నాం చూసి అనుకుంటా. సో చాలామంది అయితే ఈ ఫ్యాక్టరీని బయట నుంచి చూసే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు. కియా ఫ్యాక్టరీ శ్వేత ఈజ్ ఆల్వేస్ బిజీ కదా. అట్లీస్ట్ తీసుకున్నాం కదా 2 ఫోటోలు అయితే. ఆల్ రైట్, అనంతపూర్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ వచ్చినాం. అండ్ ఎగ్జాక్ట్లీ బార్డర్ దగ్గర ఉన్నాం అనమాట. తెలంగాణ అంటే ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటక బార్డర్ దగ్గరలో ఉన్నాం. అండ్ బెంగళూరు రీచ్ అవ్వడానికి ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. దగ్గర 120 కిలోమీటర్స్కి 4 hours ప్లస్ చూపిస్తుంది కదా. మేబీ 3 hours చూపిస్తుంది అనుకోండి. ఇప్పుడు ట్రాఫిక్ అంతగానం ఉంది. అండ్ ఇక్కడ ఆగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెనకాల కనిపిస్తుంది ఆ వ్యూ, బ్యూటిఫుల్ సన్సెట్ తర్వాత స్కై ఏదైతే కనిపిస్తుందో అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యూని ఆస్వాదించి ముందుకు బయలుదేరాం. నిజంగా సర్ప్రైజింగ్ బ్రో. ఇప్పుడు మీరు ఈ దండ అదంతా అంటే నాకు భయం వేస్తుంది. అమ్మో ఎందుకు బ్రో దండ అవన్నీ మనకి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీ వెల్కమ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా వామ్గా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఇట్లా ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తున్నారని చెప్పి. లవ్లీ బ్రో. కర్ణాటకకి ఎంట్రీ అంటే ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన సబ్స్క్రైబర్స్ లవ్ ఫ్రమ్ కర్ణాటక బిగినింగ్లో సూపర్. అసలు నేను అసలు ఇట్లా ఈ దండ ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగుంది. సో వాళ్ళు మన కోసం తీసుకొచ్చిన దండని ఇట్లా భారత్ మీద వేసేసారు. యాక్చువల్గా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఈరోజు మీటప్స్ అయితే మస్తు హైలైట్ అయినాయి. అండ్ వీళ్ళు 5 o'clock నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ మీటప్ లొకేషన్ కూడా నేను ఫిక్స్ చేయలేదు, కానీ వీళ్ళే స్పెషల్గా ఈ టోల్ గేట్ దగ్గర ఎట్లా నేను ఈ టోల్ గేట్ నుంచి పాస్ అవుతా అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తారు అనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాకు అప్పుడప్పుడు మీటప్స్ పెట్టాలంటే భయం అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతసేపు వీళ్ళని వెయిట్ చేపిస్తున్నా అని చెప్పి ఒక సైడ్ బాధ అనిపిస్తుంది. ఇంకో సైడ్ ఏమో వీళ్ళందరినీ కలిస్తే ఒక సంతోషం, అరే మన కోసం ఇంత దూరం వచ్చిరని చెప్పి. చలో బాయ్ 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 సాగర్, కలుస్తా. బెంగళూరు సిటీలోకి వెళ్తున్నాం. ఫుట్బాల్ ఏదో నడుస్తుంది లైవ్, మస్తుంది కదా. అసలు లోపల లైట్ ఎట్లుంది, డే లైట్ ఉన్నట్టుంది. ఓ వాట్ ఆ క్రాప్ మ్యాన్, సూపర్ ఉంది కదా. వెనకాల శ్వేత ఉంది కాబట్టి ఇప్పుడే మనం స్టేడియం ఏదైతే దాటినామో అది శ్రీ కాంతిరావా స్టేడియం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే రోడ్లో వెళ్తున్నామో లాస్ట్ టైం XBHP మీటప్ చేసినాం కదా, ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గర నుంచి వెళ్తున్నాం. బెంగళూరు ట్రాఫిక్ మొత్తం అంతా తప్పించుకొని మనం ఈరోజు స్టే చేయబోయే దగ్గరకు వచ్చేసినాం. మనం యాక్చువల్గా ఈరోజు ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉండబోతున్నాం. ఫ్రెండ్ ఎవరు ఏం సంగతి అన్నది మీకు కొంచెం సేపులో చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఇగో మన కూలి పని, మన టాప్ బాక్స్, హెల్మెట్, ట్యాంక్ బ్యాగ్ అన్నీ తీసుకొని పైకి పోదాం. ఏమైంది? ట్రాఫిక్లో 2 hours ఉన్నాం, 2.5 hours ఉన్నాం మనం. 2.5 hours మనం ట్రాఫిక్లో లేకపోయినా ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే, ఇంకా ఇంత టైర్డ్ కాకుండా ఉండే. ఈ బ్యాక్ పెయిన్ నాకు కూడా అవుతుంది ఇప్పుడు, ఘోరంగా బ్యాక్ పెయిన్ అవుతుంది ట్రాఫిక్లో నడిపించి. శ్వేత
6 నెలల తర్వాత మంచి లాంగ్ రైడ్ హైవే మీద. ఇటు మళ్ళీ నేను ఇటు మాట్లాడుతున్నా అటు పోతావు. ఎట్లా అనిపించింది? ఏం సంగతి? 2 గంటల క్రితం చాలా బాగుండే, 2 గంటల తర్వాత పిచ్చెక్కుతుంది. ఏమైంది? ట్రాఫిక్లో 2 hours ఇట్లా 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 ఇక్కడ సరిపోయింది, నడిచిపోయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు రావాలంటే బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ దాకా ఎంత అద్భుతంగా ఉంటుంది రోడ్డు, ఎంత బాగుంటుంది వెదర్. కానీ ఒక్కసారి బెంగళూరు ఎంటర్ అయిన తర్వాత బెంగళూరు సిటీ లోపల రావాలన్నా బెంగళూరు సిటీ అవతలకు రావాలన్నా కష్టమే. సో పొద్దుటి నుంచి అనంతపురం చిక్బల్పూర్ బెంగళూరు అవుట్స్కట్స్ దాకా కూడా మాకు రైడ్ చేస్తున్నట్టు కూడా ఫీల్ కాలేదు. 550 kilometers లైక్ ఆసమ్. ఈ 50 సతాయించింది. 50 కిలోమీటర్లకి చాలా చాలా దమ్ అయిపోయింది. సరే చలో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెష్ అప్ అయిపోతాం. మేము ఫ్రెష్ అప్ అయ్యి రేపు పొద్దున నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటా. సో ఈ వ్లాగ్ మీకు ఇక్కడ దాకా నచ్చితే తప్పకుండా ఈ వ్లాగ్ని అంటే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే అందరు వచ్చిరో పేరు పేరున వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎవరైతే రాలేకపోయిర్రో నెక్స్ట్ టైం మీటప్ పెట్టినప్పుడు డెఫినెట్లీ రండి. అండ్ రేపు బెంగళూరులో ఇంకో పెద్ద మీటప్ కాబోతుంది మన సబ్స్క్రైబర్స్ అందరిది. సో ఇక్కడ దాకా బ్లాగ్ క్లోజ్ చేద్దాం. ఇంకో వీడియోలో మీ అందరినీ కలుసుకుంటా. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.